వచ్చిన ఋషిని ఇంటిలోకి ఆహ్వానించి ఆర్ఘ్యపాద్యాదులచే పూజించి, స్వామి, నేను దీనురాలను, నాకు భర్త గాని సంతతి గాని లేరు. నేను హరినామస్మరణ చేస్తూ జీవితం గడుపుచున్నాను. కావున నాకు మోక్ష మార్గము ప్రాప్తించే మార్గం చెప్పమని అతనిని వేడుకొన్నది. ఆమె వినయ విధేయతలకు ఆ ఋషి సంతోషించి, అమ్మా, ఈరోజు కార్తీక పౌర్ణమి, చాలా పవిత్రమైన రోజు. ఈ రోజును వృధా చేయవద్దు. ఈ రాత్రి దేవాలయములో పురాణము చదువుదురు. నేను నెయ్యి తీసుకొని వస్తాను. నీవు ప్రమిదను వత్తిని తీసుకొని దేవాలయానికి రమ్ము అని చెప్పగా వెంటనే ఆమె సంతోషించి దేవాలయమునకు వెళ్ళి ఆ ప్రదేశము శుభ్రము చేసి ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా వత్తి చేసి ప్రమిదలో 2 వత్తులు వేసి ఋషి తెచ్చిన నెయ్యితో దీపారాధన చేసినది. తరువాత ఇంటింటికి వెళ్ళి